ఉన్నానండి. సో నేను చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఓకే, యాక్చువల్గా మా ఆర్యవైశ్య కుటుంబాలు 1985 నుండి వ్యాపారానికి దూరం అవుతూ వస్తున్నాయి సార్. దానికి కేవలం మార్వాడీలే కారణం కాదు సార్, మాలో ఉన్న లోపాలు కూడా. ఎందుకంటే మేము వ్యాపారం చేస్తే మాకు పిల్లనిచ్చేవాడు కూడా లేడు సార్. మా దాంట్లో పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. మాలో చాలా లోపాలు ఉన్నాయి. మా సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు జెండాలు మారుస్తున్నారు. సో మా తప్పులని మేము చూసుకోవాలి సార్ ఫస్ట్. ఓకే, మావి మేము కరెక్ట్ చేసుకోవాలి, మార్వాడీలు కాదు. ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళు తప్పుడు వ్యాపారం చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్? జీరో దందా చేస్తే, వాళ్ళు కల్తీ చేస్తే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మన డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి సార్? విజిలెన్స్ డిపార్ట్మెంట్లు వాళ్ళు చేయాలి కదా సార్. ఓకే, వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకొకటి సార్, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అని కంచాయలయ పుస్తకం రాసినప్పుడు ఈ మీద వాళ్ళు ఎక్కడున్నారు సార్? అక్కడ జిలికర శ్రీనివాస్ గారు హిందుత్వానికి పూర్తి వ్యతిరేకి, స్టాలిన్ గారి కొడుకు మాట్లాడిన మాటలకు సమర్థించిన వ్యక్తి. మార్వాడీలో అర్థమైంది. ఫైనల్ గా మీరేం చెప్తారు? మార్వాడీల వల్ల ఇక్కడ స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతుందనే అభిప్రాయంలో ఉన్నారా లేరా? నష్టం ఉంది సార్, నష్టం ఉంది వాళ్ళ వల్ల. కానీ వాళ్ళ వల్లనే ఉందా? ఈ రోజు జెప్టోలు, బ్లింకిట్లు, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు అంతర్జాతీయకరణ జరుగుతుంది సార్.